హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు దోమలగూడ అశోక్ నగర్ లోని హాస్టళ్ల కిచెన్ లో తనిఖీలు చేశారు. హరిడీ బాయ్స్ హాస్టల్లో కుళ్లిన కూరగాయలతో వంటలు వండుతున్నట్లయితే గుర్తించారు. ఇక మెస్ లో ఈగలు, బొద్దింకలతో అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో హాస్టల్ ఓనర్ పై సీరియస్ అయ్యారు. క్రిమినల్ కేసు శాంపుల్ సాంచకు వస్తుంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని స్పేస్ ఆన్ ఫుడ్ కోర్ట్ లో పరిస్థితిని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే షాక్ అయ్యారు. కుళ్లిన చికెన్ తో ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నట్లయితే గుర్తించారు. ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి ఇటు చేపలు కావచ్చు, పన్నీర్ నిల్వలు కూడా చేస్తా ఉన్నారు. వాటినే ఆహార పదార్థాల తయారీలో కూడా వాడుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్న కొన్ని హాస్టళ్ల లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ప్రకటించారు. ఓవరాల్ గా వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దాడులకు సంబంధించి? పవన్, ఆతిథ్యానికి మారుపేరుగా ఉండాల్సినటువంటి హోటల్స్ అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే దాదాపు గత కొద్ది రోజులుగా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో మాత్రము దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. సో ఏ హోటల్లో చూసుకున్నా, ఏ రెస్టారెంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా కుళ్ళినటువంటి చికెన్, రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి పన్నీర్, పూర్తిగా కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో ఆహార పదార్థాలు వంటలు చేయడం అనేది ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఇటు హోటల్స్, రెస్టారెంట్స్తో పాటుగా ఏదైతే ప్రైవేట్ హాస్టల్స్లో కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నట్లు కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానివ్వండి, దాంతోపాటు ఇటు అశోక్ నగర్, జవహర్ నగర్లో కొన్ని హాస్టల్స్ మీద కూడా తనిఖీలు నిర్వహించారు. దాంతోపాటు ఎల్బీ నగర్, కొత్తపేటలో ఉన్నటువంటి కీర్తుంగా రెస్టారెంట్ మీద కూడా దాడులు నిర్వహించారు. సో అక్కడ మాత్రం ఆ హోటల్స్లో చేసినటువంటి దాడుల్లో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే వెలుగులోకి చూశాయి. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని దాదాపు రోజుల తరబడి ఫ్రిడ్జుల్లో నిల్వ పెడుతున్నట్టు కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు పుట్టగొడుగులు కూడా, పన్నీర్ కానివ్వండి, దాంతోపాటు ఇతర ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా నెలల తరబడి ఫ్రిడ్జ్లో పూర్తిగా ఐస్ గడ్డల మధ్య ఉంచినట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దాంతోపాటు కిచెన్ లోపల ఎలుకలు కానివ్వండి, పందికొక్కులు, ఈగలు పూర్తిగా స్వైర విహారం చేసినటువంటి పరిస్థితి. బొద్దింకలు కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా ఇటు కిచెన్స్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటు కొత్తపేట కీర్తుంగా రెస్టారెంట్లో కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్లో కూడా ఎక్కడ కూడా కనీస నిబంధనలు పాటించట్లేదు, ఫుడ్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఫుడ్ పాయిజన్ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఫిర్యాదుదారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లైంట్స్ వచ్చిన వెంటనే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్స్, రెస్టారెంట్కి నేరుగా వెళ్ళేసి సడన్ ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కీర్తుంగా రెస్టారెంట్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే మధురిమ రెస్టారెంట్ కానివ్వండి, అదేవిధంగా మరికొన్ని పేరుగాంచినటువంటి రెస్టారెంట్లు, హోటళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నోటీసులు జారీ చేశారు. వారికి భారీ స్థాయిలో పెనాల్టీలు కూడా విధించినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇది రిపీట్ జరిగితే మాత్రం వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 1,20,00,000 మంది జనాభా ఉంటే నగరంలో ఇటు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, స్ట్రీట్ సైడ్ సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 1,50,000
పైగానే ఉన్నాయి. సో వీటిలో దాదాపు మెజారిటీ ఒక 50 to 60% ఏ హోటల్స్ రెస్టారెంట్లు కూడా ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ నామ్స్ పాటించట్లేదు. కనీసమైనటువంటి భద్రతా ప్రమాణాలు, ఆహార ప్రమాణాలు కూడా పాటించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇటీవల కాలంలో షవర్మా తిని దాదాపు 3 తీవ్ర అస్వస్థతకు గురవ్వడం, మోమోస్ తిన్నటువంటి ఘటనలో మహిళ మృతి చెందడం, దాదాపు 9 మంది తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ఘటనలు కూడా వెలుగులోకి చూసినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 23 మంది జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి రెగ్యులర్ గా కూడా హాలిడేస్ కానివ్వండి, వీకెండ్స్ తో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సో కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులతో వారిని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఇటు స్ట్రీట్ రోడ్ సైడ్ కి సంబంధించినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, దాంతోపాటు షవర్మా, మోమోస్, పానీపూరి ఇలాంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి తోపుడు బండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపడుతున్నటువంటి దాడుల్లో మాత్రం భయానకమైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. సో ఎక్కడ చూసుకున్నా కూడా కుళ్ళినటువంటి మాంసాలు, దాంతోపాటు రోజుల తరబడి నిర్వహించినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా మోతాదుకు మించి రంగుల వాడకం అనేది జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. అందులో భాగంగా ఇటు ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, దాంతోపాటు ఇటు స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ కూడా నోటీసులు జారీ చేసి ఏకకాలంలో దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్టూడియో రైట్, థ్యాంక్ యూ.